నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒక చోట 8 కాంగ్రెస్ అండ్ 8 బీజేపీకి రాబోతున్నాయి అనేసి చెప్పేసరికి ఒక టాక్ స్టార్ట్ అయింది సార్. అంటే ఓటమి భయం ఒప్పేసుకున్నారు. అసలు ఉన్నదే 17, మజ్లీస్ కి ఒకటి పోయిన తర్వాత 2 పార్టీలు చెరో 8 పంచుకుంటే ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ అన్న టాక్ నడుస్తోంది సార్. అట్లా మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటారు? అంటే బీఆర్ఎస్ అనేది బీజేపీతో కవితకు సంబంధించి కొంత రహస్య ఒప్పందం ఉందనే టాక్ ఉంది. అది వాస్తవం, నేను నమ్ముతున్నాను, జనం నమ్ముతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో కవితను లోన వేశారు కాబట్టి బీజేపీని గెలిపించాలంటే టీఆర్ఎస్ ఒకటి కొన్ని క్రాస్ కావాలి. అది కూడా ఒక పక్క నడుస్తోంది కాబట్టి టీఆర్ఎస్ మేము గట్టిగా పోటీలో ఉన్నాము. ఇందాక చెప్పా నేను త్రిముఖ పోటీ అని. త్రిముఖ పోటీ బలం ఉండటం వేరు, ఆ ఓటుని క్రాస్ చేయటం వేరు. అది క్రాస్ చేసే క్రమంలో బీజేపీ కూడా కొంత అనుకూలత ఉంటుంది. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది అనేది వాళ్ళు ఇండైరెక్ట్ సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. అంటే మేము బీజేపీ మీకు సపోర్ట్ చేస్తున్నాము, మా కవిత జోలికి వెళ్ళొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని ఇండైరెక్ట్ సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. అచ్చా, ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కలిసి వచ్చింది సార్? బీజేపీకి ఎంతవరకు కలిసి వచ్చింది? కలిసి వచ్చింది. ఎందుకంటే టిఆర్ఎస్ వేగం బయటికి కనిపిస్తున్నప్పటికి కూడా క్రాస్ ఓటింగ్ అనేది చివరిలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేశారో వీళ్ళకి ఆల్టర్నేట్ లేదు. కాంగ్రెస్ వైపు కానీ మొగ్గు చూపినట్లయితే టీఆర్ఎస్ ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి, ఈ కవిత కేసు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ మొగ్గు చూపారు బీజేపీ మీద కోపంతో. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఉనికిని పెంచుకోవాలనుకుంటే అక్కడ కవిత ఉంది కాబట్టి కవితని ఎప్పుడైతే బీజేపీ అరెస్ట్ చేసిందో టీఆర్ఎస్ కొంత బలహీనతగా బీజేపీ కొంత బలం పెరిగేందుకు దోహదపడిందనే వాస్తవం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేబీ ఎన్డీఏలోకి వెళ్ళిపోబోతున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది సార్. సరే, ఇక్కడ లోక్సభలో సీట్లు గెలిస్తే కదా ఆ ఛాన్స్ ఉండేది కూడా. అసలు ఇక్కడ బీఆర్ఎస్ సీట్లే గెలవలేదు అనుకోండి, అది ఎన్డీఏలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద ఏం అంటే ఎట్లాంటి తేడా ఆర్ ఎట్లాంటి చేంజ్ ఏం ఉండదు కదా. ఈ టాక్ ఎందుకు నడుస్తోంది మరి? ఎందుకని బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలోకి వెళ్తుంది అన్న టాక్ ఎందుకు నడుస్తోంది? బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు కానీ అసలు సీట్లు రాకుండా అయితే ఉండవు కదా, ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి కదా. ఇదే క్రమంలో ఏంటంటే ఈ ఉడంబడికి కానీ పొత్తు కానీ అటు మొగ్గు చూపటం కానీ ఒకరోజుతో పోదు, దీర్ఘకాలిక ప్రణాళిక. అంతేగాని ఈ రోజు వీళ్ళకి సీట్లు లేకపోయినా బలం లేకపోయినా కూడా బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు, చేయాలి అనుకుంటున్నారంటే ఒక నైతికంగా కానీ రాజకీయ కోణంలో కానీ ఒక మెట్టు కొన్ని మార్కులు పెరుగుతాయి బీజేపీకి వీళ్ళు పెంచటం. అంతే సీట్లు అనేది వస్తే ఓకే, సీట్ల పరంగా పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడానికి పనికొస్తుంది. సీట్లతో సంబంధం లేనప్పుడు ఒక పార్టీ ఎప్పుడైతే ఇటు సపోర్ట్ చేస్తుందో జాతీయ స్థాయిలో కొంచెం బీజేపీ వైపు అనుకూల చర్చలు, అనుకూల వాతావరణం మొదలవుతుంది.